మంగ్లీ బర్త్డే పార్టీ. మామూలుగా ఈ పిల్ల ఎదుగుతున్న తీరు చూస్తుంటే చూసినోళ్ళం అందరం కూడా అరే మంచి మంచి పాటలు పాడుతుంది, మంచి స్థాయికి ఎదుగుతుంది, పెద్ద పెద్ద వేదికలపైన వాడుతుంది, పెద్ద పెద్ద అవార్డులు అందుకుంటుంది రేపటి రోజు. ఆ విధంగా ఈ పిల్ల పేరు ఇంకా ఇంకా మనము న్యూస్లో వింటాము అని అనుకున్నా. ఈరోజు న్యూస్లో మంగ్లీ పేరు ఎట్లా వినిపిస్తుంది తెలుసా? మంగ్లీ బర్త్డేలో గంజాయి, పర్మిషన్ లేకుండా లిక్కరు, డీజే సౌండ్, ఈ వార్తలు వినాల్సి వస్తుంది. మీది నుంచి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, ఏం వీడియోస్ వచ్చినాయి బయటకని చూస్తే ఒక వీడియోలో డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ పైన వీడియో ఆపుతావా లేదా అని చెప్పేసి రుబాబ్గా ఏకవచనంతో మాట్లాడడం అనేది అందరు చూసిండ్రు. అసలు పోలీసు వాళ్ళతో, అది కూడా డ్యూటీలో ఉన్న వాళ్ళతో గిట్లా మాట్లాడు ఏంది, అసలు ఏమైంది పిల్లకి, ఎందుకు ఇట్లా చేస్తుంది అని అనిపించింది నాకు. సరే మరి దీని అన్నిటిపైన బయటకు వచ్చి ఆ పిల్ల ఏమైనా మాట్లాడుతుందేమో చూద్దామని చెప్పి చూస్తే రాత్రి ఒక వీడియో ఫేస్బుక్లో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఏమని చెప్తుంది, నాకు అసలు తెలియదు, నాకు పర్మిషన్ తీసుకోవాలని తెలియదు, నాకు ఇది ఏం తెలియదు, అసలు మా మమ్మీ డాడీ ఉన్నారనలా, మా చుట్టాలు ఉన్నారు, మమ్మీ డాడీ ఉన్న ఫంక్షన్లో నేనెందుకు అట్లా చేస్తా, మీరే చెప్పండి నేను ఎందుకు అట్లా చేస్తా అని 2 చేతులు జోడించి చాలా అమాయకంగా ఫేస్ పెట్టి కొన్ని మాటలు చెప్పింది. అదే వీడియోలో ఒక ఆయన గంజాయి తీసుకున్నాడు, పాజిటివ్ వచ్చింది ఆయనకి, కానీ ఇక్కడ తీసుకున్నది కాదు, అది నా పార్టీలో తీసుకున్నది కాదు, ఒక 2-3 రోజుల కిందట ఎక్కడనో వేరే దగ్గర ఆయన గంజాయి కొట్టినట్టుగా ఆయన్నే చెప్తున్నాడు కదా. నా దగ్గర నా పార్టీలో ఎక్కడ కూడా గంజాయి దొరకలేదు, ఇవన్నీ మాట్లాడుతుంది. ఇవన్నిటి తర్వాత ఇలా పొద్దున ఇంకొక వీడియో చూసిన నేను. అందులో ఒక పొలిటీషియన్ కమ్ యూట్యూబర్, ఆయన కూడా మా టీమే, ఇంతకుముందు మేము అందరం కొలీగ్స్ అనమాట V6లా. సో ఆయనతో మాట్లాడుకుంటా, ఆయన ఫోన్ తీసుకుంటే ఆయనతో మాట్లాడుకుంటా ఈమె అమ్మతోడన్నా నాన్నతోడన్నా నిజంగా నాకేం తెలియదన్నా, నాకు ఈ పర్మిషన్ తీసుకోవాలని తెలియదన్నా, నన్ను టార్గెట్ చేసిరన్నా, ఓ గిరిజన మహిళనన్నా, నేను 10-11 ఏళ్ళు కష్టపడి కట్టుకున్న గూడుని మొత్తం కూల్చేయాలని చూస్తున్నారన్నా, చెప్పా పెట్టకుండా పోలీసులు వచ్చి వీడియోలు తీసేస్తున్నారన్నా, వాళ్ళు పోలీసులు అని నాకు తెలియదన్నా, అందుకే నేను అట్లా ఆపమనేసి మాట్లాడినన్నా. ఇదంతా జరిగినాక నేను నిన్నే అడుగుతున్నా మంగ్లీ, నువ్వే చెప్పు, సడన్గా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, యూనిఫామ్లో లేకుండా వీడియోలు తీస్తున్నారు, నాకేం అర్థం కాలే, నాకు తెలియలే అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నువ్వు క్లియర్గా కనిపిస్తుంది కదా అక్కడ లేడీ ఎస్ఐ యూనిఫామ్లోనే వచ్చింది ఆమె. సో ఆమెతో పాటే ఒక SOT టీం వచ్చింది, ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక టీం వచ్చిండ్రు, వాళ్ళకి యూనిఫామ్ లేదు. యూనిఫామ్ లేకుండా వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు. సరే వాళ్ళు ఎందుకు తీస్తారు వీడియో? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా కల్తీ మద్యం తయారవుతుందనో లేకపోతే ఇంకోటనో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో, వాళ్ళు పోతా వీడియో తీసుకుంటూ పోతారు. సో దట్ వాళ్ళ దగ్గర ఒక ప్రూఫ్ ఉంటుంది, మేము ఈ పలానా ప్రూఫ్ ఇవ్వగలుగుతున్నాము, ఇంకో ఇది జరుగుతుంది అక్కడ అని చెప్పేసి చెప్పడానికి ఉంటుంది. లేకపోతే వాళ్ళు వచ్చి ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కొంచెం కల్తీ మద్యం తయారవుతుందంట కదా, మేము కొంచెం వీడియో తీసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పేసి పర్మిషన్ అడిగి కెమెరా పెట్టి వీడియో తీస్తారా? లేదు కదా. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా నువ్వు 11:30 దాటిన తర్వాత, అంటే 11:30 వరకే టైం లిమిట్ ఉన్నప్పటికీ పర్మిషన్ లేకుండా మీ పార్టీల పెద్ద సౌండు, మళ్ళీ మీదికి వెళ్ళి లిక్కరు అండ్ గంజాయి ఇవన్నీ నడుస్తున్నాయి అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పోయింది కాబట్టే వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని మొత్తం రికార్డ్ చేస్తారు. సో దట్ ఆ వీడియోలో టైం రికార్డ్ అవుతుంది, ఏ టైంకి, రాత్రి ఏ టైంకి ఇంకా ఇదంతా జరుగుతుంది అక్కడ పార్టీ అనేది రికార్డ్ చేస్తే వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటుంది కాబట్టి చేస్తారు. అండ్ ఇవన్నీ పక్కకు పెడితే వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి. వాళ్ళు ఇట్లాంటిది ఏదైనా జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వెళ్ళంగానే ఇమీడియట్గా వాళ్ళు అక్కడికి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళొచ్చు, వీడియో తీయొచ్చు, వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. మంగ్లీకి రెండో ప్రశ్న, మామూలుగా ఈ పొద్దున ఏదైతే యూట్యూబర్ కమ్ పొలిటీషియన్తో మాట్లాడిన ఆ వీడియోలో ఇంకో మాట అన్నది, ప్రతిసారి బిడ్డ నువ్వు గుడికోతావు కదా, ఈసారి కొంచెం పార్టీ వేసుకుందాము అని మా అమ్మ అంటే నేను పార్టీ ఏర్పాటు చేసిన అని చెప్పినావు. అంటే సరే ఓకే, ప్రతిసారి గుడికి పోయేదాన్ని పార్టీ వేసుకున్నావు, బాగానే ఉంది. అమ్మ అడిగింది, అమ్మ నాన్న ఉన్న పార్టీలో నేనెందుకు ఇట్లా చేస్తా అని చెప్పేసి నువ్వు అన్నావు కదా. మరి అమ్మ నాన్న ఉన్న పార్టీలో హుక్కా ఏం చేస్తుంది? హుక్కా ఇల్లీగల్ అని తెలియదా నీకు? తెలంగాణలో హుక్కా ఇల్లీగల్ అని తెలియదా? పోనీ సరే నీకు తెలియదు అనుకుందాం, మీ మమ్మీ మీ డాడీ పార్టీ చేసుకుందాం అన్నప్పుడు హుక్కా కూడా తీసుకురమ్మని బేటా మనం పెట్టుకుందామని చెప్పిండ్రా నీకు? చెప్పిండ్రా? చెప్పు. పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరు ఉన్నారు, అలా హుక్కా ఏం చేస్తుంది, ఇది ఎందుకు పెట్టిర్రు, నా పార్టీలు ఇవన్నీ నడవద్దు, ఏం తప్పు జరిగినా కానీ నాకే వస్తుంది అనే తెలివి లేదా నీకు? 10 సంవత్సరాలు బిల్డప్ చేసుకున్నా నేను, ఇంత స్టేటస్ని, ఇన్ని పైసల్ని, ఇంత పేరుని అని చెప్పేసి కింద మీద అయిపోతున్నావు కదా ఈరోజు.
మరి అవన్నీ పెట్టుకున్నప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా? నేను 10 సంవత్సరాలు కష్టపడి నేను ఇంత పైకి వచ్చినా, ఈ ఒక్కటి ఎవరికన్నా కనిపించినా, దొరికినా, తెలిసినా, ఈ తప్పుడు పని నేను చేయకపోయినా వేరేళ్ళు పార్టీలో ఎవరైనా చేస్తున్నా కూడా నా పేరే వస్తుంది, నా బర్త్డే పార్టీ అనే తెలివి లేదు నీకు. కానీ ఇక్కడ ఒక్క విషయం నాకు అర్థమైతలేదు ఇంకా ఏంది అని అంటే, ఈ పార్టీలో ఏవైతే ఫోటోలన్నీ వైరల్ అవుతున్నాయో వీడియోలు ఇవన్నిట్లల్లా హుక్కా పాట్లు అయితే కనిపిస్తున్నాయి స్పష్టంగా. కానీ ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్లో హుక్కా ఉంది అని మెన్షన్ చేయలేదు. ఎందుకు మెన్షన్ చేయలేదో అర్థమైతలేదు ఇప్పటికి. మూడో ప్రశ్న నేను అడగాలనుకుంటున్నా. నాకు పర్మిషన్ తీసుకోవాలని తెలియదు, నాకు అసలు టైమింగ్ తెలియదు, నాకు పర్మిషన్ తీసుకోవాలని తెలియదు అనే మాట మాట్లాడుతున్నావు కదా. ఎన్నో మ్యూజిక్ కాన్సర్ట్స్ చేస్తావు కదా, పెద్ద పెద్ద మ్యూజిక్ కాన్సర్ట్స్ చేస్తున్నావు నువ్వు ఎన్నో రోజులుగా, మస్తు పైసలు సంపాదిస్తున్నావు దానిపైన. నీకు టైమింగ్ తెలియదా? ఇప్పుడు గవర్నమెంట్ మారి తెలంగాణలో 1.5 year అవుతుంది కరెక్ట్గా. 1.5 year నుంచి ఎన్నో కాన్సర్ట్స్ చేసినావు. అవిట్లలో కూడా నువ్వు క్లోజ్ చేస్తలేవా? 11-11:30 అయినా కూడా వాళ్ళు క్లోజ్ చేస్తలేరా? అంటే ఏం కాదు నడుస్తుంది, ఏం కాదు అంతటా నడిపిస్తున్నారు కదా అట్లనే నడుస్తుంది అని అనుకున్నావా? 11:30 దాటితే తెలంగాణలో బరాత్లు కానీ, ఫంక్షన్లు కానీ, డీజే సౌండ్లు కానీ, పార్టీలు కానీ, పబ్బులు కానీ ఏవి కూడా నడవడానికి వీలు లేదు అని ఒక స్ట్రిక్ట్గా ఒక రూల్ పాస్ అయింది. ఈ విషయం ఫస్ట్ తెలుసుకోవాల్సిందే నువ్వు, ఎందుకంటే కాన్సర్ట్లలో పాటలు పాడతావు కాబట్టి, ఆ ప్రోగ్రాంలు ఎక్కువ చేసేది నువ్వే కాబట్టి. కానీ నీకే తెలియదు ఆ విషయం. ఒక్కసారి 2014-15 ఆ టైంకి పోతే నేను V6 ఛానల్లో ధూమ్ ధామ్ అని ఒక ప్రోగ్రామ్ చేసేదాన్ని. ఇట్లా ఫోక్ సింగర్స్ అందరు వచ్చి పాటలు పాడేటోళ్ళు. అలా మొట్టమొదటిసారి కనిపించింది మంగ్లీ, అంటే గెస్ట్ వచ్చి జస్ట్ పాటలు పాడింది అన్నట్టు. పాటలు పాడినప్పుడు అరే ఏం టాలెంటెడ్ ఉంది పిల్ల, అసలు ఎంత బాగా పాడుతుంది పాటలు, వచ్చిన గెస్ట్లు అందరిలో ఈ పిల్ల ఏజ్లో చిన్నది, చాలా బాగా పాడుతుంది పాటలు, ఎవరన్నా కొంచెం అట్లా పుష్ చేస్తే, కొంచెం సపోర్ట్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి చూసిన ప్రతి ఒక్కరము అనుకున్నాం. ఆ సపోర్ట్ నీకు V6 యాజమాన్యం నుంచి వచ్చింది. వాళ్ళు మొత్తం టీం అంతా, ఆ వ్యవస్థ అంతా కూడా నేను సపోర్ట్ చేసి నువ్వు పైకి ఎదగడానికి బాగా కారణమైనరు. కానీ ఈరోజు వాళ్ళందరూ చూస్తే నేను బాధపడతారు కావచ్చు నాకు తెలిసి. డెఫినెట్లీ బేసిక్గా నీది అనంతపూర్, అందరికీ తెలిసింది, ఈ పాటికి అందరికీ తెలిసిపోయింది కూడా అనంతపూర్ అని, తెలంగాణ కాదు. అయినా కూడా తెలంగాణ పాటల్ని అంత అందంగా అద్భుతంగా వాడి, అంత ఆ తెలంగాణ కల్చర్ని, బతుకమ్మని, ఇదంతా కూడా ఆ బోనాల్ని, ఇవన్నిటిని, ఈ ఏదైతే కల్చర్ ఉంది కల్చర్ని అందిపుచ్చుకొని చాలా అద్భుతంగా చేస్తుంది, చాలా నిండుతనంగా కనిపిస్తుంది అని తెలంగాణ వాళ్ళందరూ మా బిడ్డ అనుకున్నారు. ఆ విధంగా నువ్వు కూడా నిన్ను ట్యూన్ చేసుకున్నావు, నిన్ను నువ్వు మంచిగా తయారు చేసుకున్నావు. 2014-15 టైంలో నీకు తెలంగాణ పదాలు కూడా నోట్ల తిరగకపోతే, మీరు అందరూ చూడొచ్చు V6లో కొన్ని బ్లూపర్డ్స్ ఉంటాయి, మా వాళ్ళు కూడా ప్లే చేస్తారు, బ్లూపర్డ్స్ ఉంటాయి. దాంట్లో ఆయంత అనే పదాన్ని వలకనికి రాక ఏందది ఆ అని ఒక దాదాపుగా ఒక 10 టేకులు తీసుకున్న కాలం నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదిగినావు. ఏదైతే షూట్ జరుగుతుందో ఆ షూట్ జరుగుతున్నప్పుడు పక్కన లెఫ్ట్ సైడ్లో రైటర్ భవానీ అనే నా ఫ్రెండ్, నేను, అది ఇద్దరము ఆడ పక్కకి నిలబడి అది చెప్పా నేను చెప్పా అట్లా ఎన్ని షూట్లు చేసినావు నువ్వు పదాలు వలకరాక. అక్కడి నుంచేలి ఒకటి నేర్చుకొని ఇంత మంచి స్థాయికి ఎదిగినావు. అట్లా కెరియర్ కోసం అంత కష్టపడి యాసను నేర్చుకున్నావు, కల్చర్ నేర్చుకున్నావు, అన్నీ నేర్చుకున్నావు. మరి ఈరోజు చట్టం తెలియదు నాకు ఇది తెలియదు, అందుకోసమే నేను పర్మిషన్ తీసుకోలే అంటున్నావు. మరి అది కూడా తెలుసుకొని ఉంటివి, అది కూడా నేర్చుకొని ఉంటివి. ఇంత పెద్ద లైఫ్, ఈ లైఫ్లో ఇంత బిల్డప్ చేసుకున్న దాన్ని నీ చేతులారా నువ్వు ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? మరి అది తెలుసుకోకుండా తెలంగాణలో ఉంటున్నావు, ఈయన్నే సంపాదించుకుంటున్నావు, ఈయన్నే ట్యాక్స్ పే చేస్తున్నావు, ఈయన్నే కదా నానక్రామ్గూడలో మీ ఇల్లు కూడా. మరి ఇన్ని చేస్తుండగా ఇన్ని సంవత్సరాల నుంచి 1.5 సంవత్సరాలు అయ్యింది నీ గవర్నమెంట్ మారి. మరి ఏమొచ్చినాయి, ఏం రూల్స్ ఉన్నాయి, ఏం లేవు, ఇవి కూడా తెలుసుకోలేదా? ఇవన్నీ నేర్చుకోవాల్సింది, చదువుకోవాల్సింది కదా. అవి ఎట్లా చదువుకున్నావో అప్పుడు నీ కెరియర్ కోసం, ఇప్పుడు ఇది కూడా నీ కెరియర్ కోసమే నేర్చుకోవాల్సింది కదా. బయట తిరుగుతున్నావు కదా 100 మంది మధ్యలో. నిజంగా చెప్తున్నా కదా, ఇదంతా ఎట్లుంది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఒక దొంగ ఒకళ్ళ ఇంట్లో దొంగతనం చేసిండు, వాడిని దొరకబట్టిర్రు. మొత్తం మీద దొరకబట్టంగానే అయ్యో నాకు ఇది కొంచెం అవసరం ఉండే, జస్ట్ తెచ్చుకున్నా, నేను నా అవసరం తీరిపోయి నా పని అయిపోయిన తర్వాత తీసుకుపోయి అక్కడనే పెట్టేస్తోని, నాకు ఇది తప్పని తెలియదు అట్లా తెచ్చుకోవడము, అరే నాకు చట్టం ఇట్లాంటిది ఒకటి ఉందని నాకు తెలియదు అని అంటే ఊకుంటారా ఎవరైనా? చట్టం తెలిసినా తెలవకపోయినా తప్పు చేసినప్పుడు తప్పే అవుతుంది. నాకు తెలవక చేసిన, చట్టం తెలియదు అంటే కుదరదు. నెక్స్ట్కి వచ్చేసరికి గంజాయి గురించి నువ్వేమన్నావు వీడియోలో,
ఒక ఆయనకు పాజిటివ్ వచ్చింది మా టీంలో గంజాయి, కానీ అది నా బర్త్డే పార్టీలో తీసుకున్నది కాదు, ఎక్కడో 3-4 రోజుల క్రితం ఎక్కడో తీసుకున్నాడంట ఆయన, ఆ విషయం కూడా చెప్పిండు అని అన్నాం కదా. మరి నీ టీంలో ఒకరికి గంజాయి అలవాటు ఉంది, గంజాయి వాడుతున్నారు అనే విషయం తెలిస్తే నువ్వు పోలీసులకి చెప్పకపోతే, ఇగో ఇట్లా పలానా వ్యక్తి గంజాయి వాడుతున్నాడు అని చెప్పేసి నువ్వు వట్టియకపోతే కూడా తప్పే. ఆ విషయం తెలుసా? సరే పోనీ ఓకే, నీ బర్త్డే పార్టీలో ఆయన గంజాయి తీసుకోలేదు, ఎక్కడనో తీసుకున్నాడు కాబట్టి నాకు కూడా నా బర్త్డే రోజే తెలిసింది, అంతకుముందు అసలు ఆయన గంజాయి తీసుకుంటాడన్న విషయం కూడా నాకు తెలియదు అని నువ్వు అంటావు అనుకుందాం. అట్లా అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో పెట్టిర్రు, ఎవరి పేరు పెట్టిర్రు, ఎవరికి పాజిటివ్ వచ్చిందని? దామోదర్ రెడ్డికి కదా. మరి దామోదర్ రెడ్డి గంజాయి తీసుకున్నాడు అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేసినప్పుడు దామోదర్ రెడ్డి అనే వ్యక్తే నీ ఎదుగుదలకి కారణం. ఈ విషయం కాదా? ఇది నిజం కాదా? ఇది ఎవరికి తెలియదా? ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది మీడియాలో. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి మాత్రమే ఈరోజు మంగ్లీగా ఇంత పేరుని, ప్రతిష్టని, పైసని, ఒక విలువని ఇంత సంపాదించుకోవడానికి కారణం దామోదర్ రెడ్డి. అవునా? అంత అద్భుతమైన వీడియోలు చేయించిండు, అంత అద్భుతమైన పాటలు చేయించిండు, ఇద్దరు కలిసి ఓ ఛానల్ పెట్టిర్రు. ఆయనకో ఛానల్ ఉంది, నీకో ఛానల్ ఉంది నీ పేరు పైన. సో ఇద్దరు కలిసి నడుపుకుంటారు రెండింటినీ కూడా. అందులో పాట వేస్తావు, నువ్వు ఇంట్లో పాట వేస్తావు, ఏ పండుగ వచ్చినా కూడా. దాదాపుగా 11 సంవత్సరాల నుంచి కలిసి ట్రావెల్ చేస్తున్నారు మీరిద్దరు, ప్రతి స్టెప్లో కలిసి ఎదుగుతున్నారు. నీకు తెలియదు ఆయనకి ఏ అలవాటు ఉంది, ఏ అలవాటు లేదు? నీకు తెలియదు అని ఈరోజు బయటకు వచ్చి నువ్వు మాట్లాడితే జనాలు నమ్ముతారు అనుకుంటున్నావు నువ్వు? నిజానికి చెప్పాలంటే బయటికి వచ్చి అవును నాతో తప్పైపోయింది, నేను చేసింది తప్పే, ఏవైతే ప్రొసీడింగ్స్ ఉంటాయో, ఏదైతే లీగల్లీ నేను ఇప్పుడు ఫాలో అవ్వాలో అవన్నీ ఫాలో అవుతా అని చెప్పి ఒక సారీ చెప్పి, నువ్వు ఏ శిక్ష అయితే పడాలో, ఏ శిక్ష అయితే నాకు వేయాలనేసి అంటారో దాన్ని నేను అంగీకరిస్తున్నా అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయి ఉంటే ఇంత లొల్లయ్యేది కాదు. తప్పు మీద తప్పు చేస్తున్నావు, తప్పును కవర్ చేసేటందుకు మళ్ళీ తప్పు చేస్తున్నావు. మళ్ళా చెప్తున్నా, నేను నిజంగా నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండి నేను ఎటువంటి తప్పు చేయలేదు అని నువ్వు గట్టిగా అనుకుంటున్నట్టయితే ఆ మీడియాలో, ఈ మీడియాలో ఈ పలానా వ్యక్తిని, ఆ పలానా వ్యక్తిని మాట్లాడుకొని ఫోన్లు తీసుకుంటే మాట్లాడి ఆడ చెప్పుడు కాదు. పోలీసు వాళ్ళు నిజంగా కరెక్ట్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయలేదు, వాళ్ళు చేసింది అసలు వాళ్ళ డ్యూటీయే కాదు, వాళ్ళు ఉత్తిగా అన్యాయంగా నన్ను టార్గెట్ చేసిండ్రు అనే ఫీలింగే నీకుంటే, నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నది ఇదే కాబట్టి అనే ఫీలింగే నీకుంటే వాళ్ళ మీద కేసు పెట్టు, నిరూపించుకో, లీగల్గా వాళ్ళతో ఫైట్ చేయి. అంతేగాని ఈ ముచ్చట్లన్నీ చెప్పక బయటికి వచ్చి. జనాలు ఏం చోళ్ళలో పూలు పెట్టుకొని రెడీగా లేరు నువ్వు చెప్పే ముచ్చట్లు ఇండనుకో.